హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ ఎయిర్ కంప్రెషర్ని ఏ విధంగా రిపేర్ చేయాలి అన్న విధానాన్ని నేర్చుకుందాం. దీని నెంబర్ వచ్చేసి 120 PSI DC.12V 15 amps ఎయిర్ కంప్రెషర్ అని ఉంది. అయితే సాధారణంగా ఇది మనం దేనికి ఉపయోగిస్తామంటే అందరికీ తెలిసిందే. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మనం జర్నీ చేసేటప్పుడు సడన్గా గాలి తగ్గిన వెంటనే దీని ద్వారా మనం దీనికి ఉన్నటువంటి ఈ డీసీ జాక్ని మన బైక్స్కి కానీ కార్స్కి కానీ ఉన్నటువంటి ఆ డీసీ సాకెట్లో ఉంచి దీని నుంచి వచ్చేటువంటి ఈ వాల్ పిన్ ఏదైతే ఉందో మన టైర్స్కి ఉంచి మనం ఫిల్ చేసుకుంటాం. అయితే ఇది ఆన్ అవ్వడం లేదు. దీంట్లో పవర్ అయితే వస్తుంది కానీ ఈ లైట్ బ్లింక్ అవుతుంది. ఈ స్విచ్ ఉంది కదా, మొత్తం 2 స్టెప్పులతో ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. వోల్టేజ్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అడాప్టర్ సహాయంతో ఇది మైనస్, ఇది ప్లస్. ఈ 12 volts DC దీనికి ఇక్కడ స్విచ్ ఆన్ చేసి చూసినట్టయితే ఏ విధమైనటువంటి సౌండ్ కూడా రావడం లేదు, కానీ లైట్ మాత్రం బ్లింక్ అవుతుంది. ఇక్కడ లైట్ చూసారా, ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. అడుగు భాగంలో స్క్రూస్ ఉంటాయి. ఈ 4 స్క్రూలు అయితే ఓపెన్ చేసాం కదా, ఇవి పక్కన పెడదాం. ఈ లోపల చూసినట్టయితే దీని ఫిట్టింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇలా ఉంది అంటే ఇక్కడ లైట్, అంటే మనకి చీకట్లో ఒకసారి నైట్ జర్నీలో మన దగ్గర లైట్ లేకపోయినా దీనికి ఉన్నటువంటి ఈ స్విచ్ ద్వారా ఈ లైట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ సప్లై ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ వోల్టేజ్ని చెక్ చేసినట్టయితే ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఒక డైరెక్షన్లో ఆన్ చేస్తే ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఆఫ్. సెకండ్ డైరెక్షన్లో ఈ స్విచ్ని ఆన్ చేసినప్పుడు ఈ మోటార్కి రావాలి వోల్టేజ్. అయితే ఇక్కడ రావడంలో స్విచ్ ఆఫ్ చేసి చూద్దాం. ఈ స్విచ్ దగ్గరికి అయితే వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, ఈ స్విచ్కి ఉన్నటువంటి ఈ 3 పాయింట్లు అంటే ఇది పాజిటివ్ కనెక్షన్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి స్విచ్ ఆన్ చేసినప్పుడు దీని ద్వారా ఈ మోటార్ అదర్ టెర్మినల్కి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే దీన్ని ఇలాగ డైరెక్ట్ చేస్తామో వోల్టేజ్ పడిపోతుంది. అంటే ఈ మోటార్ షార్ట్ అయింది, మోటార్ దగ్గర వోల్టేజ్ ఉండడం లేదు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ మోటార్కు ఉన్న ఒక టెర్మినల్ వైపు వైర్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనస్ టెర్మినల్ ప్లస్ టెర్మినల్ ఉన్నాయి కదా, వోల్టేజ్ వస్తుంది 11.6 వరకు వస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి ఇక్కడ మోటార్ కనెక్ట్ చేసి చూద్దాం. మోటార్ కనెక్ట్ అయినప్పుడు వోల్టేజ్ పడిపోతుంది. చూసారా, మోటార్ కూడా ఒకసారి కొద్దిగా లైట్గా తిరుగుతూ మూమెంట్ ఉంది, కొద్దిగా తిరుగుతుంది మోటారు. అయితే ఇది ఫ్రీగా ఉందో లేదు చూద్దాం. మోటార్ ఏమైనా స్టక్ అయిందా? ఈ గేర్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. అది దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం, మోటార్ని సపరేట్ చేద్దాం. ఈ మోటార్ ఇలా బయటకు వచ్చేసింది, సపరేట్ చేసాం కదా.
ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే చూడండి, ఇప్పుడు ఈ స్విచ్ని ఒక డైరెక్షన్లో ఉంచినప్పుడు లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, ఆఫ్. ఇది సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ సప్లై వస్తుంది, మోటార్కి వచ్చే సప్లై కూడా ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. అయితే దీనికి ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో మోటార్ కొద్దిగా మూవ్ అవుతుంది కానీ ఆగిపోతుంది అనమాట, వోల్టేజ్ కూడా పడిపోతుంది, అది మోటార్ కూడా వైబ్రేట్ అవుతుంది అనమాట. చూడండి ఇలా ఉంది కదా, తిరగడం లేదు. అది దీని ప్లేస్లో వేరే మోటార్ నుంచి చూద్దాం. చూడండి, ఈ లోపల వైండింగ్ కనిపిస్తుంది కదా, దీనికున్న ఈ టెర్మినల్, ఈ నెగిటివ్ టెర్మినల్ కానిచ్చాం, నెగిటివ్ సప్లై ఇచ్చాం, ఇక్కడ పాజిటివ్. ఆ మోటార్ వర్క్ చేయడం లేదనమాట. దీనికి ఎప్పుడైతే సప్లై ఇస్తున్నామో ఇది కొద్దిగా ఇలా మూవ్ అయ్యి ఆగిపోతుంది, అంటే ఈ మోటార్ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ మోటార్ని రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఈ మోటార్ని దీని ప్లేస్లో దీన్ని ఉంచుదాం. అయితే ఒకసారి చూసినట్టయితే దీని ఉంది, ఇది తక్కువ ఉంది అనమాట. అంటే మనం ఈ సైజ్ సాఫ్ట్ ఉండే మోటార్ని మనం ఇక్కడ ఉంచాలి. ఆ మోటార్ తీసుకుందాం. ఈ మోటార్ అయితే దీనికి సరిపోతుంది. ఈ రెండు సాఫ్ట్లు ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మోటార్ కొన్న ఈ గేర్ని తీసి దీనికి అటాచ్ చేయాలన్నమాట. అయితే ఈ గేర్ తీయడానికి ఇది అంత ఈజీగా రాదు. ఇది మనం చూడడానికి ఇది సింపుల్గా కనిపిస్తుంది. ఇది మన స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా ఇలా ట్రై చేసినా కానీ అసలు కొద్దిగా కూడా మూవ్ అవ్వదు. ఇది గట్టిగా మనం దీన్ని ప్రెస్ చేస్తే ఇది డ్యామేజ్ అవుతుంది అనమాట. అది దీన్ని తీయడానికి ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ సాయంతో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. సరిపోతుంది అనమాట, దీనిలో సెట్ అయిపోతుంది. దీన్ని అడుగున గట్టి బేస్ ఏమైనా ఉంటుంది దాన్ని పెట్టి ఇద్దరు మోపు ఉంచి దీన్ని సుత్తుతో ఇలా కొడదాం. ఇది ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రిమూవ్ చేయాలన్నా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గేర్ని ఈ మోటార్ నుంచి ఈ మోటార్ రీప్లేస్ చేసాం. ఈ మోటార్ షాఫ్ట్గా ఉన్నటువంటి ఈ పుల్లి కానీ ఇటువంటి గేర్స్ కానీ తీయాలంటే కంపల్సరిగా దానికి టూల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు దాని ప్లేస్లో మనం దీన్ని ఉపయోగించి ఈ విధంగా చేయవచ్చు అనమాట. ఈ మోటార్ని ఆ ఎయిర్ కంప్రెషర్లో ఫిట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఈ మోటార్ని ఇక్కడ ఫిట్ చేద్దాం. అంటే ఈ మోటార్ ఈ పెద్ద గేర్ని తిప్పుతుంది అనమాట. ఈ గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంది, ఇప్పుడు సరిపడా ఉంది. దీనికి ఉన్నటువంటి స్క్రూస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్క్రూ వేసేటప్పుడు స్క్రూస్కి ఈ వాషర్లు ఉంటాయి, ఇటువంటి వాషర్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈ మోటార్ రొటేట్ అయ్యేటప్పుడు వచ్చే వైబ్రేషన్ వల్ల స్క్రూ లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రూ లూజ్ అవ్వకుండా అన్నమాట ఇది ఏం చేస్తుందంటే స్క్రూ వెనక్కి తిరగకుండా చాలా టైట్గా ఉండేలా చేస్తుంది. అది కంపల్సరీ అనమాట. ఇంకో స్క్రూ కూడా అదే విధంగా బిగించుకోవాలి. దీనికి కూడా ఈ వాషర్ ఉంచి టైట్ చేసేటప్పుడు కూడా ఇది కొద్దిగా ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. కరెక్ట్గానే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని కంప్లీట్గా టైట్ చేసేద్దాం.
సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు వైర్లు కూడా సోల్డరింగ్ చేద్దాం. అయితే ఇందులో పొలారిటీ ఏముండదు, ఏ విధంగానే మనం సోల్డరింగ్ చేసుకోవచ్చు. కొద్దిగా లెడ్ అప్లై చేసిన తర్వాత అప్పుడు సోల్డరింగ్ చేసుకుంటే కరెక్ట్గా అతుక్కుంటాయి అన్నమాట. ఈ 2 వైర్లు ఉన్నది దీనికి ఇలా కనెక్ట్ చేద్దాం. ఈ 2 వైర్ కూడా సోల్డరింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ పొజిషన్లో ఉంచేసి ఒకసారి ఈ పొజిషన్లో ఉంచి మనం సప్లై ఇచ్చి చూద్దాం. దీనికి ఈ లైటు, ఇది మోటార్ తిరుగుతుంది కదా. గేర్స్ దగ్గర కొంత గ్రీజ్ అప్లై చేద్దాం. ఈ మోటార్ దగ్గర ఉన్న ఈ మెటల్ గేర్కి ఎప్పుడు కూడా గ్రీజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటే మంచిది. ఈ మోటార్ కూడా ఇక్కడ కూడా గ్రీజ్ రాద్దాం. ఇది ఇప్పుడు ఈ ఆర్పిఎం కొద్దిగా తక్కువగా ఉంది, ఎందుకంటే మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ ఈ 12 volts బిలో ఉంది. మిల్లీ యాంపియర్స్ కూడా 500 మిల్లీ యాంపియర్స్. ఇది ఈ బైక్స్కి కార్స్కి వచ్చేది 10 AH వరకు వస్తుంది అనమాట. ఎయిర్ ప్రెషర్ కూడా బాగుంటుంది అనమాట. ఇందులోంచి ఎయిర్ వస్తుందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఎయిర్ సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఈ మైక్ దగ్గర ఉంచుతా చూడండి. అంటే మనకి ఇక్కడ ఈ వీల్ సౌండ్ వస్తుంది కాబట్టి అది పెద్దగా వినిపించదు. అయితే ఎయిర్ అయితే ఇందు నుంచి వస్తుంది. ఫిట్ చేసేద్దాం. ఇది ఫిట్ చేయడానికి ముందు లోపల రబ్బర్ బెడ్లు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నా, ఇదో రబ్బర్ బెడ్. ఈ మోటార్ని కదలకుండా ఉంచుతుంది అనమాట. ఈ మోటార్ తిరిగేటప్పుడు ఈ వైబ్రేషన్కి ఆ సౌండ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉండేలాగా. ఈ మోటార్ కింద ఒకటి ఇక్కడ ఉంటుంది, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది లేకపోతే సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ వాటి ప్లేస్లో ఈ వైర్స్ అన్నీ ఉంచిన తర్వాత ఈ వైరు ఇలా ఉండాలన్నమాట. ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఓకే, ఈ మోటార్ కూడా తిరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు కంప్లీట్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ లైట్ అంటే ఈ మోటార్ కూడా
ఇందులో లైట్గా ఎయిర్ కూడా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ టైర్ లేదు కాబట్టి మనకి చెక్ చేయడానికి కుదరదు. ఈ నీడిల్ ఎప్పుడు పైకి వెళ్తుందంటే ఎప్పుడైతే ఎయిర్ ప్రెషర్ బాగా ఫుల్గా నిండిందో ఆ టైర్లో నిండినప్పుడు అప్పుడు ఇది కొద్దిగా పైకి పెంచడం జరుగుతుందన్నమాట. అంటే ఈ నీడిల్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ ప్రకారంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఫిల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.